452 చివరిగా మరొక పుస్తకం 449 ప్రభు దయచేయ నిత్య దేవుని దగ్గర అక్కడ చూపు 452వ పాట ఇంకో పుస్తకం 449 1 3 5 7 వచనాలు మాత్రమే పాట 1 3 5 7 ప్రభు దయచేయ నిత్య దేవుని కాలో చూతురు ప్రభు దయచేయు నిత్య దివ్యనలు కాలో చూతురు కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయకుని విజృంభించినప్పుడు కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయకుని విజృంభించినప్పుడు నీవు మొరపెట్టినా నీకు దొరుకు నిజముగా రక్షణ నీవు మొరపెట్టినా నీకు దొరుకు నిజముగా రక్షణ ప్రభు దయచేయు నిత్య దివ్యనలు కాలో చూతురు ప్రభు దయచేయు నిత్య దివ్యనలు కాలో చూతురు ప్రభు యుద్ధము చేయు నాయకుడు ప్రభు పక్షమందు చేరుము ఈనాడే ప్రభు యుద్ధము చేయు నాయకుడు ప్రభు పక్షమందు చేరుము ఈనాడే నీవు పొందేదవు వేరకాలో నిజముగా జయము నీవు పొందేదవు వేరకాలో నిజముగా జయము ప్రభు దయచేయు నిత్య దివ్యనలు కాలో చూతురు ప్రభు దయచేయు నిత్య దివ్యనలు కాలో చూతురు నిత్య దేవుని మహాకృప నిరతం శత్రువును జయించును నిశ్చయం నిత్య దేవుని మహాకృప నిరతం శత్రువును జయించును నిశ్చయం కృతజ్ఞతాస్తుతులు మీరు నిత్యముగా చెల్లించుడి కృతజ్ఞతాస్తుతులు మీరు నిజముగా చెల్లించుడి ప్రభు దయచేయు నిత్య దివ్యనలు కాలో చూతురు ప్రభు దయచేయు నిత్య దివ్యనలు కాలో చూతురు పరమాత్మని ప్రసాదించు నెమ్మది భూరాజులు గడగడ వణికిరి పరమాత్మని ప్రసాదించు నెమ్మది భూరాజులు గడగడ వణికిరి తన ప్రజలను సంతోషపరచును హల్లెలూయా పాడుడి తన ప్రజలను సంతోషపరచును హల్లెలూయా పాడుడి ప్రభు దయచేయు నిత్య దివ్యనలు కాలో చూతురు ప్రభు దయచేయు నిత్య దివ్యనలు చూతురు పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ స్టడీ నిమిత్తం ఇంతకుముందు హౌ టు స్టడీ బైబిల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బైబిల్ అనే పాయింట్ ఎన్ని చెప్పినాను 6 అయినా చూడండి రాసుకున్నారా ఏదైనా రాసుకున్నా బైబిల్ స్టడీలో
The Bible is the source of powers. Last day, the Bible is the source of guidance. God's word provides illumination to walk without stumbles. అయిపోయింది అనుకుంటాను, రాసుకున్నాను. ఆ తర్వాత హౌ టు స్టడీ ద బైబిల్ అనే దాంట్లో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు స్టడీ ద బైబిల్, ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు ప్రాముఖ్యమైనది బైబిల్ అనేది చెప్పబడుతుంది. రెండవది ఏంటంటే హౌ విల్ ఐ బెనిఫిట్ ఫ్రమ్ స్టడీయింగ్ ద బైబిల్, నేను బైబిల్ చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనం పొందుతాను అని రెండు భాగాలు ఉన్నాయి. మూడవది వాట్ షుడ్ బి మై రెస్పాన్స్ టు బైబిల్, నా యొక్క ప్రతిస్పందన ఏంటి బైబిల్ పట్ల అనేది ఈ మూడు భాగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు స్టడీ ద బైబిల్, బైబిల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు ప్రాముఖ్యత అనే దాంట్లో మొదటి 2, 3, 4 అలా ఉన్నాయి, కొన్ని చూద్దాం. వాటిలో ఒకటి ఫస్ట్ ఏంటంటే బికాస్ ద బైబిల్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ అన్పారలల్డ్ ఎటర్నల్ బెనిఫిట్స్, పరలోక దీవెనలు సమాంతరంగా ఏమీ లేవు, బైబిల్ ఒక్కటే ఇస్తుంది. ఎటువంటి దీవెనలైనా కూడా ప్రాముఖ్యంగా పరలోక దీవెనలు, ఎటర్నల్ బెనిఫిట్స్, పరలోకంలో ఉన్న బెనిఫిట్స్ అన్ని సమాంతరమైన దీవెన ఏది లేదు, అది ఇస్తుంది. దీస్ షుడ్ బి యువర్ రెస్పాన్స్, ఇది మన యొక్క ప్రతిస్పందనగా ఉండాలి. సరే, మొదటిది ఏంటంటే ఈరోజు మొదటిది చూద్దాం. బిలీవ్ ఇట్, విశ్వసించాలి. హౌ టు స్టడీ ద బైబిల్లో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ స్టడీ బైబిల్, ఎందుకు బైబిల్ ప్రాముఖ్యమైనదంటే మొదటిది బిలీవ్ ఇట్, దీన్ని నమ్మాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 68, 69. యోహాను సువార్త 6వ అధ్యాయం సీమోను పేతురు 68, 69. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఉన్నాము ఆయనతో చెప్పారు. బైబిల్ నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము ఎక్కడికి పోతాము, నిత్య జీవం నీ దగ్గర ఉంది, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము అని అంటా ఉన్నారు శిష్యులు. అంటారు ముఖ్యంగా ఏమంటాడు, ఎవరు పేతురు అంటా ఉన్నాడు, చెప్తాడు ఈ మాటలు. ఎక్కడికి పోతాం, జీవం నీ దగ్గర ఉంటే మేము ఎక్కడికి పోతాం, ఇంకా అది ప్రాముఖ్యమైన సంగతి. ఇంకొక వచనం చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 20. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో ఏం రాయబడింది చూడండి. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో జీవమును గూర్చిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అంటే జీవముల గ్రంథము అని. పరిశుద్ధ గ్రంథం ద వర్డ్స్ లైఫ్, జీవం ఇస్తాయి. ఈ యొక్క మాటలు జీవం ఇస్తాయి అనేది ప్రాముఖ్యత. ఇంకోటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయకారణం కలుగును. ఫస్ట్ లైన్ లో అట్టి జనమున మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, జీవవాక్యాన్ని, వాక్యం ఏముంది, లైఫ్ ఉంది అంటే జీవం ఉంది. ఇంకొక వచనం చూడండి, మొదటి యోహాను 1:4. మొదటి యోహాను 1వ అధ్యాయము 1-4 వచనాల్లో రాయబడింది ఏముంది, జీవవాక్యము. జీవవాక్యము అనేది ఏంటిదా, ఎప్పటి నుంచి ఉందంటే ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో
చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని మా తాకి చేతులు చూచెనో దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ఆ ప్రత్యక్షమాయను, జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు తండ్రి యొద్ద ప్రత్యక్షమైన ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి మేము చూచి ఆ జీవమును ఆ గురించి జీవమును సాక్ష్యమిచ్చుచు గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు దానిని తెలియపరచుచున్నాము. మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును మాతో కూడా మీకును సహవాసము సహవాసము కలుగునట్లు కలుగునట్లు మేము చూచిన మేము దానిని చూచిన దానిని, వినిన దానిని వినిన దానిని మీకును మీకును తెలియజేయుచున్నాము. తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే సహవాసమైతే తండ్రితో తండ్రితో కూడాను కూడాను ఆయన కుమారుడైన ఆయన యేసుక్రీస్తుతో కూడాను యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఉన్నది. మన మన సంతోషము సంతోషము పరిపూర్ణమౌటకై పూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. కనుక అద్భుతమైన మొదటి వచనంలో చూడండి, జీవవాక్యమును కూర్చున్న జీవవాక్యం అంటే వాక్యంలో లైఫ్ ఉంది, అంటే జీవం. జీవం అంటే ఏంటంటే చూడండి, కన్నుల మేమేది వింటిమో, ఆది నుండి ఏది ఉందో ఏది విన్నామో, యోహాను ద్వారా శిష్యులు విన్నారు యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు అనే సంగతి. తర్వాత ఏది కన్నుల ఆయన వస్తున్నాడని చెప్పాడు, వచ్చిన ఏం చేశాడు, చూశారు. ఏది చూచితిమో యేసుక్రీస్తు ప్రభు చూశారు. తర్వాత ఏది నిదానించి కనుగొట్టుమో అబ్జర్వ్ చేసినారు, శిష్యులుగా మారినారు. ఏదో మా చేతులు దేనిని తాకి చూచెను, యేసుక్రీస్తు ప్రభువు ముట్టుకున్నారు, తాకి చూశారు. ఇంకా అది మీకు తెలియదు ఆ జీవము. తర్వాత రెండవ వచనంలో ఆ జీవ ప్రత్యక్షమాయను, ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి. నిత్య జీవాన్ని చూడడం అంటే యాక్చువల్గా నిత్య జీవం అనేది ఒక పదార్థం కాదు కదా, అది పదార్థం కాదు. కానీ ఇక్కడ ఒక పదార్థం అంటే యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు కనుక ఆయన ఏమంటాడు, ఏమన్నా ఆ నిత్య మేము చూచాము, ఆ జీవాన్ని గురించి మేమేం చేస్తున్నాం, సాక్ష్యం ఇస్తున్నాము, అది మీకు తెలియజేస్తున్నాము. అది మీకు ఇది నిత్య జీవం అంటే బైబిల్ యొక్క ప్రాధాన్యత, బైబిల్ యొక్క దాన్ని నమ్మాలి. బిలీవ్ ఇట్, నమ్మాలి. ఇది నమ్మారు, చూశారు, సాక్ష్యం ఇస్తా ఉన్నారు వాళ్ళు. యోహాను సువార్త 17:3, యోహాను సువార్త 17:3 వచ్చిన యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఆయన తెలుసుకోవడమే నిత్య జీవము. ఆయన తెలుసుకోవడమే నిత్య జీవము. జీవము 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 అంటే లైఫ్. అది లేకపోతే మరణమే. యేసుక్రీస్తు లేకపోతే మరణమే అని యొక్క వాక్యం యొక్క సారాంశం. ఇంకా చివరిగా మొదటి యోహాను 5:11 చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11. ఈ సాక్ష్యం ఏమన్నా ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఎక్కడుందట? ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆయన కుమారుని యందున్నది. చాలు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువులో ఏముంది? జీవం ఉంది. ఆయనను విశ్వసించిన వారికి నిత్య జీవము. మామూలు జీవము కాదు, ఈలోక జీవం కాదు, నిత్య జీవం. ఇది బైబిల్ చదవడం వల్ల మొదటి ఉపయోగం. బిలీవ్ ఇట్, దాన్ని విశ్వసించాలి, నమ్మాలి. మిగిలింది తర్వాత చూసుకుందాము. బైబిల్ స్టడీ నిమిత్తము సంఘం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరొకసారి పోయిన నెల 18వ తేదీ చివరి బైబిల్ స్టడీ జరిగింది. తర్వాత ఇప్పుడు నూతన సంవత్సరంలో ఇది మొదటి బైబిల్ స్టడీ. 1వ తేదీ రావడం వల్ల, అంటే ఆ రోజు ప్రత్యేకమైన ప్రార్థన ఉండడం వల్ల ఆ రోజు జరగలేదు. ఇది 8వ తేదీ మొదటి బైబిల్ స్టడీ. సంఘము అంటే ఏం చెప్పుకుంటారు? మొదట నిర్వచనం చెప్పుకున్నాము. సంఘం అంటే ఏమిటి అని. తర్వాత రెండవది ఏం చూసుకున్నాము? సంఘం అనేది పిలువబడినది అని చూసుకున్నాం. ఇక్కడ రాసుకుంటే మంచిది. పేజీ మొదలు పెట్టుకున్నది రాస్తున్నావా? బైబిల్ స్టడీలో ఖచ్చితంగా నోట్స్ ఉండాలి, చెప్పింది రాసుకోవాలి, చాలా అవసరం. సంఘం అంటే మొదట నిర్వచనం చూసుకున్నాం. రెండవది సంఘం అంటే పిలువబడినది అని చూసుకున్నాము. మూడవది ఏం చూసుకున్నామంటే సంఘము దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయం అని చూసుకున్నాం. నాలుగవది ఏం చూస్తున్నామంటే
సంఘము క్రీస్తు యొక్క శరీరం అని చూస్తున్నాం. సంఘము క్రీస్తు యొక్క శరీరం అని చూస్తున్నాం. ఐదవది సంఘము క్రీస్తుకు పెళ్లి కుమార్తె అని చూసుకున్నాం. సంఘం ఎవరు? క్రీస్తుకు పెళ్లి కుమార్తె అని చూసుకున్నాం. ఈరోజు ఆరవది సంఘం అనేది ఆధ్యాత్మిక సహవాసము కలది. ఈరోజు ఏంటి? ఆధ్యాత్మిక సహవాసము కలదు, అది సంఘం. చూద్దామా? వచనం చూడండి. ఈ సంఘానికి గ్రీక్ వర్డ్లో ఆధ్యాత్మిక సహవాసం కొయినోనియా. కొయినోనియా రాసుకో. కొయినోనియా అంటే సహవాసము, ఆధ్యాత్మిక సహవాసము, ఆత్మీయ సహవాసము. కొయినోనియా ఇది గ్రీకు పదం. ఏం చేస్తున్నాడు? చేతులు రాసుకుంటావా? నోట్స్ నోట్స్ చూసినావా? బైబిల్ స్టడీలో నోట్స్ తెచ్చుకున్నాను. నోట్స్ కంపల్సరీ తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి. లేదు కథలు పెట్టుకోవాలి. అమ్మ లేదు ఈడ అక్క దగ్గర నోట్స్ 1,10,000 ఉన్నాయి. ఒక నోట్స్ తీసుకొని పో. ఎప్పుడు అడిగినా? సండే స్కూల్కి కాదు, నోట్స్ బైబిల్ స్టడీకి అడిగినావా? అబద్ధం చెప్తే పళ్ళు రాలుతాయి. బైబిల్ స్టడీకి నోట్స్ అడిగినావా? 2వ కొరింథీ 13:14. 2వ కొరింథీ 13:14 ఏం రాయబడింది చూడండి. ఆధ్యాత్మిక సహవాసము కలది అని చూసుకున్నాం కదా. దాంట్లో మొదటి రెఫరెన్స్లో ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధ సహవాసము పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైయుండును గాక. ఏముందంటే ఇక్కడ ఎవరి సహవాసం ఉంది? ఆధ్యాత్మిక సహవాసం అంటే పరిశుద్ధాత్మ సహవాసము. పేజీ నెంబర్ 167. పేజీ నెంబర్ 167 కొత్త నిబంధన గ్రంథంలో 167 దొరికిందా? చూడండి. నిదానం, నేను తొందర ఏం లేదు. 167 167 అక్కడ ఉంటుంది. లాస్ట్ వచనం 14వ వచనం ఉందా? 14వ వచనం చూడు, ఉందా? చదువుకోండి మనసులో. 167 పేజీలో చివరి వచనం 14 ఉందా? ఇప్పుడు చదివిన వాక్యం అది. ఓకే, అది ఒక వచనం. తర్వాత ఫిలిప్పీ 2:1. ఫిలిప్పీ 2వ అధ్యాయం 1వ వచనం. పేజీ నెంబర్ 179. పేజీ నెంబర్ 100. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణయను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను. ఆత్మయందు సహవాసం అంటే ఆత్మ అనే పదము పెద్ద అక్షరాలతో ఉంది. చూసారా? పెద్ద అక్షరాలతో ఆత్మ ఉంది అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. మామూలు చిన్న అక్షరాలతో ఆత్మ అంటే వ్యక్తులకు సంబంధించిన ఆత్మ అని అర్థం. ఇక్కడ పెద్ద అక్షరాలతో ఉందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అని అర్థం. అది ఆత్మ ఏమంట? సహవాసము, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. సంఘం అంటే ఏంటి? పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం. యేసుక్రీస్తుతో సహవాసం కాదు, పరిశుద్ధాత్మతో సహవాసం. పరిశుద్ధాత్మ సహవాసం చేస్తున్నప్పుడు చాలా తీవ్రమైన మాటలు ఉన్నాయి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయడానికి ఈ లోకంలో క్షమాపణ లేదు, ఇంకెక్కడ క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉంటుందంట, కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా అంటే ఆయనకు సహవాసం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం చాలా ప్రమాదం అని చెప్పండి. తర్వాత లూకా 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం ఏమంటారు చూడండి. లూకా గ్రంథకర్త ఏమంటాడు? 11వ అధ్యాయం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దానికంటే ముందర ఏమో మాటలన్నీ చెప్తా ఉన్నాడు. మరియు స్నేహితుడు అర్ధరాత్రి వేళ అడుగుడి ఇస్తాడు అన్నట్టు. 10వ వచనంలో అడుగుడి దొరుకును, తట్టుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, అడుగు ఇవ్వడం. అంటే ఇవన్నీ మనం ఏమంటే ఈ లోకరీత్యా అడగడము లేదా వెతకడం. కానీ ప్రత్యేకంగా రాయబడింది ఏంటంటే
పరిశుద్ధాత్మను అంటాడు. పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా. ఎందుకు పరిశుద్ధాత్మను ఇస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని ఇచ్చినాడు. దేవుడు అన్ని ఇక మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరత ఎవరిలో తీర్చుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడిలో తీర్చుకుంటాం. ఎలా తీర్చుకుంటాం? ప్రార్థన ద్వారా తీర్చుకుంటాం. ప్రార్థనలో ఆయనతో ఉండడం వల్ల, పరిశుద్ధాత్మ నింపుదల ఉండడం వల్ల మన యొక్క ప్రతి అవసరత తీర్చబడుతున్నది. ప్రాముఖ్యమైన సంగతి. పరిశుద్ధాత్మ సహవాసం అంటే అది ఊరిక సహవాసం కాదు. ఆయనతో మనం సహవాసం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనం సహవాసం ఉంటే మనం నిత్యము దేవునితో ప్రార్థిస్తూ ఉంటాం. మన అవసరత పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవునికి తెలియజేయబడతాయి. కనుక మన అవసరం తీరుతాయి. మన యొక్క ప్రతి కార్యము, ప్రతి విషయము, ప్రతి కోరిక ఆయనలో తీర్చబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో యోహాను గారు ఏమంటారు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వరకు 2 వచనాలు చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను తప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడతా ఉంది. ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక మనకు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేదా పొందడము. పరిశుద్ధాత్మను పొందడం అంటే ఆయనతో నింపబడ్డం అనేది ప్రాముఖ్యం. చెప్తాడు యేసుక్రీస్తు స్వయంగా చెప్తాడు, నా యందు విశ్వాసముంచు వాని మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వాని కడుపులో నుంచి ఏమొస్తాయంట? జీవజల నదులు. కడుపులో నుంచి నదులు వస్తాయా? జీవజల నది అంటే వాక్యము, జీవగల వాక్యము. మనం చూసుకున్నాం హౌ టు స్టడీ బైబిల్, వై ఈజ్ ఇంపార్టెంట్ బైబిల్ స్టడీ అంటే దాంట్లో చెప్పబడింది జీవజలములు అంటే జీవగల వాక్యము మన కడుపులో అంటే హృదయంలో నుంచి వస్తుంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఉన్నప్పుడు, ఆత్మను పొందినప్పుడు ఇది జరుగుతుంది. చూడండి, అదే మాట 20వ అధ్యాయం యోహాను సువార్త 22లో చూడండి. యోహాను సువార్త 22లో ఏమంటాడు? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చాలు, పరిశుద్ధాత్మ పొందడం. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తా ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ పొందడం అంటే ఆయన అనుభవించడం. ఆయనను అనుభవించిన ఆయన యొక్క శక్తి మనలో వస్తుంది. ఆయన శక్తి, దేవుని శక్తి మనలో వచ్చినప్పుడు మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తూ ఉంటాడు. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎఫెసీయులకు చూడండి ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏం కావాలంటే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 శరీరం ఒక్కటే, మనం పొందినప్పుడు ఏం జరగాలన్నాడు? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆత్మయు ఒక్కడైనప్పుడు ఏమవుతుంది? ఐక్యత ఉంటుంది. ఒకరికి సరైన ఆలోచన, ఒకే విధమైన ఆలోచన, ఒక విధమైన తలంపు ఉండడం వల్ల శరీరం ఒకటే, క్రీస్తు యొక్క శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. కనుక ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ప్రతి ఒక్కరికి ఒకటే నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువులో విశ్వసించాము, ఆయనతో నిరంతరము జీవిస్తాము, పరలోక రాజ్యం చేరతామనే నిరీక్షణ అందరికీ ఒకటే. అదే ఐక్యత కలిగి ఉండాలి. సంఘం అంటే ఐక్యత కలిగి ఉండడం చాలా. ఐక్యత ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే వస్తుంది. ఎందుకు ఆయన ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువులో సంఘముగా చేర్చబడిన మనము పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కటిగా చేయబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగినాడు అంటే అందరి మీదకి సమానంగా ఉంటుంది. ఒకటే మనస్సు, ఒకటే హృదయము, ఒకటే ఆలోచన, ఒకటే తలంపు ఉంటుందని చెప్పబడ్డారు. కనుక ఆత్మ యందు ఐక్యతను చాలా ప్రాముఖ్యం. చూడండి, ఇంకా ఏమన్నాడు? అపొస్తలుల కార్యముల పత్రిక 4వ గ్రంథము 1
అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం దొరుకుతున్నాయా మీకు? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరని. పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మలో అంటే పరిశుద్ధాత్మతో బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. స్వయంగా చెప్తున్న మాటలు ఇక్కడ. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు కానీ మీరు ఎటువంటి బాప్తిస్మం పొందుతారు? పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మీరు పొందుతారు. అంటే ఆయన అభిషేకాన్ని పొందుతారు, ఆయన నింపుదలను మీరు పొందుతారు. పొందినప్పుడు ఏం జరుగుతుందో కింద చాలా రాయబడి ఉంది, ఆ తర్వాత టాపిక్ కాదు. కనుక పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం చాలా అవసరం. 2:4 చూడండి. అదే అపోస్తలుల కార్యం 2:4 ఏం జరిగింది? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అందరూ పరిశుద్ధాత్మతో నిండినారు. అందరూ వచ్చేసి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? అన్య భాషలతో, అంటే వారికి సంబంధం లేని భాషలతో. మనది ఎలా సాధ్యం? మనకు ఒక భాష వస్తే లేదా 2 భాషలు వస్తే 3 భాషలు వస్తాయి. అక్కడ ఉన్న వారికి కూడా ఒక భాష వస్తుంది. కానీ వీళ్ళు రకరకాల భాషలతో మాట్లాడడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం. ఆయనలో బాప్తిసం పొందడం వల్ల ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆ శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే చాలా ప్రాముఖ్యమైన ఇంకో వచనం చూడండి. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 17లో చూడండి ఏమంటారు? అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 17లో చూడండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా ఆ పరిశుద్ధాత్మను పొందిరి. దాని ముందు 16వ వచనంలో ఎవరు చూడండి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం కనుక వారు ప్రభువైన యేసునామమున బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం నీళ్ళలో బాప్తిసం తీసుకున్నారు. కానీ ఏం లేదు, వాళ్ళకు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము లేదు. అప్పటికి ఇంకా రాలేక 17వ వచనంలో రాయబడింది. చేతులు ఉంచగానే అందరి మీద పరిశుద్ధాత్మ దిగిన, అందరికీ పరిశుద్ధాత్మను పొందారని రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ పొందడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుని అనుభవించడం వల్ల సంఘములో ఐక్యత ఉంటుంది అనేది చాలా ప్రాముఖ్యం. అందరికీ ఏక మనస్సు ఉంటుంది, ఏక హృదయం ఉంటుంది, ఏక తాత్పర్యం ఉంటుంది, ఏక నిరీక్షణ ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చూడండి ఇంకా యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమ గలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరిలో తెలుసుకొందురని. ఒకరి ఎడల మరొకరికి శ్రద్ధను ప్రదర్శించడం. ఎప్పుడు ప్రదర్శిస్తామంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క అభిషేకము కలిగినప్పుడు ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది. అరే ఫలానా సిస్టర్, ఫలానా సహోదరి, ఫలానా బ్రదర్, ఫలానా అన్న, తమ్ముడు, వారి యొక్క సమస్యలు ఏంటి, వారి యొక్క పరిస్థితులు ఏంటి, వీటి పట్ల ఆసక్తి, వారి పట్ల జాగ్రత్త, వారి గురించిన ఆసక్తి చాలా, అంటే వారికి శ్రద్ధను ప్రదర్శించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఆసుపత్రిలో ఉన్నారు మన సంఘస్థులు, వారి పట్ల శ్రద్ధ కలిగింది ఏం చేస్తాం? ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి వస్తాం. ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉంటే వారి ఇంటికి వెళ్ళి దర్శించి వారిని ఆదరించి ధైర్యపరుస్తాం. వీలైతే సహాయం ఏదైనా చేయగలిగితే చేస్తాం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మల ఐక్యత కలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేదంటే వాళ్ళ పాటికి వాళ్ళు, మన పాటికి మనము ఉంటాం. ఇది సంఘము లక్షణము కాదు.
విడివిడిగా ఎవరి పాటికి వాళ్ళు సంఘ లక్షణము. సంఘం అంటే ఏంటి? ఆధ్యాత్మిక సహవాసము కలిగినది. ఆధ్యాత్మిక సహవాసం. శారీరక సహవాసం. శారీరక సహవాసం ఇలా రావడము, మందిరంలో వచ్చి ఆరాధన చేసుకోవడం, లేదా వాక్యం వినడం, పోవడం, ఇది శారీరక సహవాసం. వస్తాం, పలకరిస్తాం, పోతాం. ఆధ్యాత్మిక సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అనేది చాలా అవసరం. చాలా దానికి ఏం కావాలంటే ప్రార్థన కావాలి. మంగళవారం ప్రార్థన చేస్తుంటాం కదా. ఎటువంటి ప్రార్థన ఉండాలంటే దేవుడికి గట్టిగా పోరాడి ఆయన పొందాలి. మనం ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం పొందగలిగే ప్రార్థన మనం చేస్తే ఈ యొక్క సహవాసము దీవించబడుతుంది, ఐక్యత కలిగి. చూడండి, మరొకసారి చూద్దాం ఈ యొక్క ఆత్మీయ సహవాసం. 2 కొరింథీ 13:14. 2 కొరింథీ 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ సహవాసం. చాలు. ఈ 3 ఏమున్నాయంటే యేసుక్రీస్తు యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క కృప ఉండాలి, తర్వాత దేవుని ప్రేమ ఉండాలి, మూడవది పరిశుద్ధాత్మ సహవాసం. ఈ 3 ఉండాలి. కంపల్సరిగా ఈ 3 మనతో ఉండాలి. ఈ 3 మనతో ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. కృప లేకుంటే మనం ఏమీ చేయలేము. లేదా ఏం ప్రాబ్లం? ఎందుకు చూద్దాం? యేసుక్రీస్తు యొక్క కృప. నెక్స్ట్ దేవుని ప్రేమ. దేవుని ప్రేమ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. యోహాను సువార్త, లేదంటే 3:16 చూడండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో ప్రేమించంటే అది ఆ ప్రేమ ఎంతో అనే పదము అది ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటే ఇంకా వేరే కారణం, ఏం ప్రేమించకపోవడానికి వేరే కారణం ఏమీ లేదు. ఎంతో ప్రేమించను. తర్వాత ఎవరాగండి? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము, నిత్య జీవం, నిత్య సహవాసము, నిత్య జీవము, నిత్య సహవాసం అనేది చాలా మొదటి వచనం చూడండి. మొదటి వచనం. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఆయనలో జీవముండెను, ఆ జీవమును మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగే యేసుక్రీస్తు. అదే దేవుని ప్రేమను బట్టి యేసుక్రీస్తు నీకు నాకు రక్షకుడుగా అనుగ్రహించాడు. కనుక ఆయన వచ్చాడు, రక్షణ సిద్ధపరిచాడు, తిరిగి పరలోకానికి పోయాడు, దేవుని పోషణ కూర్చున్నాడు. నీ కోసం నా కోసం ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆయన వస్తున్నాడు, తిరిగి వస్తాడు. ఈ మధ్య కాలంలో మనకేముండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చాలా అవసరం. పరిశుద్ధాత్మ సహవాసము, ఆ సహవాసం లేకపోతే దేవుని దగ్గరికి మనము పోలేము. దేవుని ప్రేమ ఉంది, యేసుక్రీస్తు కృప ఉంది. కృప వల్ల రక్షించబడ్డాం. రక్షించబడిన మనకు ఏం కావాలి? సహవాసం. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చాలా అవసరం. ఆయన సహవాసం లేకుంటే ఇష్టానుసారంగా జీవిస్తాం, ఇష్టానుసారంగా మనం ఉంటాం. మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ ఉండడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దూరంగా వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోతే ఆ సహవాసం మనకు ఉండదు. ఆ సహవాసం మనకు ఉండదు. కనుక దేవుని ప్రేమ నిలిచి ఉండదు. యేసుక్రీస్తు కృప కూడా దూరం అవుతుంది. ఎప్పుడైతే కృపను ఎట్లా పోలుస్తారంటే, క్యాండిల్ తెలుసా? క్యాండిల్ మైనపత్తి అంటించాడు పెడితే ఎంతసేపు అది యొక్క సైజును బట్టి ఉంటుంది. ఒకటి 10 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, గంట కావచ్చు, 2 గంటలు, 3 గంటలు కావచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆరిపోతుందా లేదా? కృప కూడా అలాంటిది. దేవుని కృప క్యాండిల్ లాంటిది. ఆ క్యాండిల్ వెలుగుతున్నంత వరకు కృప ఉంటుంది. ఎప్పుడైతే క్యాండిల్ అయిపోతుందో కృప విడిచి దూరం వెళ్ళిపోతుంది. బీ కేర్ఫుల్. దేవుని యేసుక్రీస్తు కృప
నిరంతరం ఉండేదే కానీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని కృప, దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మరొకసారి చూద్దామా? ఆత్మయందు సహవాసం అంటారు. ఆత్మయందు సహవాసం, మామూలు సహవాసం చేస్తూ ఉంటారు. నీ సహవాసగాడు ఎవరురా? ఐసాకు. నీ ఫ్రెండ్ ఎవరు? అమ్మ ఫ్రెండా? అమన్. అమ్మానా? అమన్. అమన్. ఓకే, వెరీ గుడ్. అది నీ ఫ్రెండా? నేను గుడి పిలుచుకొని రాలేదే, చర్చి పిలుచుకొని రాలేదే, ఏం దూరం అయితే. ఫ్రెండ్, ఫ్రెండ్ అంటే సహవాసం. ఫ్రెండ్ అంటే సహవాసం అని అర్థం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఫ్రెండ్గా ఉంటాడు, ఫ్రెండ్గా ఉంటాడు. సహవాసం కలిగినప్పుడు నువ్వు ఏ విషయమైనా మీ ఫ్రెండ్తో మాట్లాడతావు లేదా? మాట్లాడతావా? మరి దేవుడితో మాట్లాడితే ఎవరు సహవాసం కాలేదు? పరిశుద్ధాత్మ సహవాసం అనేది ప్రాముఖ్యమైన సంగతి. సంఘం అంటే ఆధ్యాత్మిక సహవాసము, అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఈ సహవాసము మనం లేకపోతే, నీ అమలు లేకపోతే నీకు ఎట్లా అనుకుంటారు? ఏమనుకుంటాం? వాళ్ళు దూరం అయిపోయాడు అంటారు. ఏనా? వాడు వేరే ఊరికి వెళ్ళిపోయాడు, నీకేమైతే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఉంటాడా? కొత్త ఫ్రెండ్ వెతుక్కోవాలి, కొత్త ఫ్రెండ్ వెతుక్కోవాలి కదా. ఇక్కడ అట్లా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే. ఆయన లేకపోతే అన్నీ నష్టాలే, అన్నీ నష్టాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే ఉంటాడు. అదే ఒక్కటే ఆత్మ, ఒక్కటే సహవాసము, ఒకటే నిరీక్షణ, ఒకటే విశ్వాసం, ఒకటే ఐక్యత. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆత్మ యందు సహవాసం, పరిశుద్ధాత్మ దేవుడు యందు సహవాసం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి మీదకి దిగినప్పుడు మరి మన ఆత్మలన్నీ ఆ పరిశుద్ధాత్మ దేవునితో కలుసుకుంటాయి. కలుసుకున్నప్పుడు ఒకే ఆలోచన, ఒకే తలంపు కలుగుతుంది. అది సహజం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒకటే కనుక అందరికి ఒకటే ఆలోచన ఇస్తాడు. రకరకాల అభిప్రాయాలు వ్యక్తిగతంగా ఉంటాయి, వ్యక్తిగతంగా రకరకాల అభిప్రాయాలు మన ఆత్మలో ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం కలిగి ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ ఒకటే లైన్కి వచ్చేస్తాయి. అదే అంటాడు, ఆత్మయందు ఏ సహవాసమైన ఐక్యత అంటాడు. ఏ దయాదశ ఏమన్నా కానీ అది ఐక్యత కలిగి ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన సంగతి. పరిశుద్ధాత్మ నివాసం, యేసుక్రీస్తులో మనతో ఉన్నాడు, ఆయన మనతో నివాసం చేస్తున్నాడు. కానీ ఎవరి సహవాసం అవసరం? పరిశుద్ధాత్మ సహవాసము, ఆయనతో నివాసం ఉండాలి. ఆ వచనం చూద్దాం మళ్ళీ ఒకసారి. లూకాసు వార్త 11:13. లూకాసు వార్త 11:13లో ఆయన యొక్క నివాసము, మన హృదయములో ఆయన నివాసం చేయాలి. చాలా ప్రాముఖ్యం. 11:13 చూడండి మళ్ళీ ఒకసారి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మను కావాలని మనం కోరుకోవాలి. చూస్తున్నారా? పేజీ నెంబర్ కీర్తన గ్రంథం చూస్తున్నారా? యోహాను సువార్త చెప్పినాను నేను. పేజీ నెంబర్ 63. లూకా సువార్త చెప్పిన పేజీ నెంబర్ 63లో చూడండి. నువ్వు తీసినావా? వెరీ గుడ్. ఎక్కడ? పేజీ నెంబర్ 63. అమ్మ దగ్గర కూర్చోవచ్చు కదా మీరు, అక్కడ కూర్చోండి. తీసినప్పుడు చూసుకోండి, టగటగటగ అవుతుంది. ఇప్పటి నుంచి మీరు చదవాలి వాక్యం కూడా. బైబిల్ స్టడీ నేర్చుకోవాలా. ఆదివారం ఎన్ని కుదరవు, ఇక మాట్లాడుకోలేము. ఆదివారం బైబిల్ స్టడీలో ఎవరైనా మాట్లాడుకోవచ్చు. మీ డౌట్లు ఉంటే ప్రశ్నలు అడగచ్చు, అక్కడే క్లియర్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? బైబిల్ స్టడీ అంటే నేను చెప్పేదే కాదు, మీరు కూడా మాట్లాడవచ్చు, మీరు కూడా చెప్పచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు డిస్కషన్ కూడా నడుస్తుంది. ఓకే, అదే బైబిల్ స్టడీలో ఉంటుంది. ఎంతసేపు మేము చెప్పేది మీరు వినేది కాదు, మీరు చెప్పేది కూడా మేము వినాల్సి వస్తుంది. అట్లా అంటే ఏమన్నా అంకుల్ ఇదేంది ఇక్కడ ఇట్లా ఉంది, ఇది నాకు అర్థం కాదా అని అడగచ్చు. కనుక అది తెలిస్తే వెంటనే చెప్తాం, లేదంటే రాసుకున్న తర్వాత తెలుసుకొని చెప్తాం. అది బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం. అంటే ఎంతసేపు మేము చెప్తే మీరు వినేది కాదు. ఓకే, కనుక ఆ అలవాటు లేదు కనుక ఏదో వాక్యం చెప్తాను విని వెళ్ళిపోతా ఉంటాం. బైబిల్ స్టడీ అంటే వెరీ గుడ్, ట్యూషన్ లాగా అంతే. స్టడీ చేసుకుంటున్నాం, చదువుతున్నాం. బైబిల్ చదువు తెలుసుకుంటా ఉన్నాం.
కనుక మనం టాపిక్ తీసుకున్నాం కనుక ఆ టాపిక్లో అలా పోతా ఉన్నాం. కానీ జనరల్గా ఏంటంటే ఒక డిస్కషన్ లాగా బైబిల్ స్టడీ జరిగితే చాలా బాగుంటుంది. మీకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. బైబిల్ చదువుతూ అంటారు, డౌట్ వచ్చింది, అనలైజ్ చేసుకోవాలి. అంకులు ఏంది కథ ఇట్లా ఉంది, నాకు అర్థం కాదా అని మీరు అడగవచ్చు, తెలుసుకోవచ్చు. ఇప్పుడు కాదు మళ్ళీ ఎప్పుడు తెలుసుకుంటారు, అదే పని వస్తారా వేరే రోజు రాదు. బైబిల్ స్టడీలో ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ ఇక మీద నుంచి ఏం చేస్తారంటే బైబిల్ ఇంటికాడ చదువుకున్నప్పుడు డౌట్ వస్తే పక్కన నోట్స్లో రాసుకోవడం కానీ లేదా నర్వలైజ్ చేసుకొని గుర్తు పెట్టుకోవడం కూడా వచ్చి డిస్కస్ చేయవచ్చు. అయితే టయానికి రావాలి, 6:30 గంట 6:30 వస్తే సమయం ఉంటుంది, డిస్కస్ చేయవచ్చు. కనుక లేట్గా వస్తే మీకే లేట్ అవుతుంది, మళ్ళీ ఇంటికి పోవడానికి లేట్ అవుతుంది. 6:30కి వస్తే 8కి యాడ్ చేసుకోవచ్చు, 8కు యాడ్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. సరే, ఏమంటారు ప్రస్తుతం పందుకు ఇంకొకటి ఏమంటారంటే యోహాను సువార్త 7 చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-39 ఏమంటాడు? తన యందు విశ్వాసముంచువారు 37 ఎక్కడ చదువుతున్నాము? ఆ పండుగలో 39 వరకు. ఆ పండుగలో 37 రెండవ లైన్లో ఎవడైనను దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దప్పికంటే దేవుని యొద్దకు వస్తే తీర్చుకోవడం ఏంటి? ఇక్కడ దాహాన్ని గురించి రాయబడిందా? ఆత్మ సంబంధమైన దప్పిక, ఆత్మ సంబంధమైన దప్పిక గురించి రాయబడింది. దప్పిక అంటే నీళ్లు కాదు ఇక్కడ, కాకపోతే ఆ జీవ జలము అంటాడు. జీవజలం దేవుని వాక్యము. దేవుడు నా యొద్ద వచ్చి దప్పి తీర్చుకొనవలెను అంటాడు. తర్వాత ఏం రాయబడింది? నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆయన యందు ఉంచి, ఆయన యందు మనం విశ్వాసం వస్తే మన యొక్క హృదయంలో నుంచి జీవజల నదులు ఎట్లా పారుతాయి? దానికి కింద రాయబడింది. ఏం రాయబడింది? తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి. మరి ఈ రాత్రి కాలంలో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందినారు? ఆనాడు శిష్యులు పొందినారు, ఈనాడు పరిశుద్ధాత్మను మనం పొందామా? ఆ అనుభవం ఉందా? ఆ అనుభవం ఉండాలంటే లోతులేకి ఎదగాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి. ఎదిగితే ఎరుగుతాం, ఆయన ఆత్మలో ఎదగాలి. నిరంతరం ప్రార్థన సహవాసం కలిగి ఉంటే ఆయన ఎరుగుతాం. ఆ ప్రార్థన సహవాసం లేని సందర్భంలో ఏమవుతుందంటే ఆయనకు దూరం అవుతాం. పరిశుద్ధాత్మ దేవుడు క్రమంగా దూరం అయ్యే అవకాశం ఉంది. కనుక ప్రార్థన సహవాసం నిరంతరం కలిగి ఉండాలి. ఇంకో ప్రాముఖ్యమైన సంగతి అంటే ఉదయం సాయంత్రం వరకు ప్రార్థన చేసుకుని ఉండేది కాదు. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి. ఏదో భోజనం సమయంలో ప్రార్థన చేసుకోవాలి, లేదా బయటికి పోయినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఇది కాదు. ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలి. ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. ప్రార్థన అంటే దేవునితో సహవాసం కదా, దేవునితో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం అలాంటప్పుడు మాట్లాడతామా? కలెక్టర్తో మాట్లాడేటప్పుడు పోయి నమస్తే సార్ అంటే పలికించారా? కలెక్టర్ ఈజీగా మాట్లాడగలమా? మరి దేవుడు కలెక్టర్తో ఈ లోకంలో పెద్ద ఆఫీసర్తో మనం మాట్లాడలేము. దేవునితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? ఎంత భయం కలిగి ఉండాలి, ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక ప్రత్యేకమైన సమయం కేటాయించాలి. దేవుడే మనతో ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు మనం చాలాసార్లు చూసుకున్నాం కదా. మరి దేవుడు మనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన పక్కనే ఉన్నాడు, మన ఇంట్లోనే ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు కనుక మరి ఆయన ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఏం సంగతి? యేసుక్రీస్తులో ఒక్కొక్కరు ఉన్నాడు, పరిశుద్ధాత్మలో ఒక్కొక్క ఇద్దరు సహవాసం చేస్తున్నారని ఇక్కడ చూస్తున్నాము. మరి పరిశుద్ధాత్మలోని సహవాసం కలిగి ఉన్న మనము ఇటుపక్క యేసుక్రీస్తులో ఉంటాడు, ఇటుపక్క పరిశుద్ధాత్మ దేవుడికి మనం ఏంటి? మన ప్రార్థన ఉన్నప్పుడు ఎలా? అది ఇంట్లో కానీ బయట కానీ, లేదంటే ఎలా, ఏ సందర్భం? రోజుకి 24 గంటల్లో ఎంత సమయాన్ని ప్రార్థన కేటాయిస్తాము? ప్రార్థనలో గడపడం వల్ల, అధిక సమయం ప్రార్థన గడపడం వల్ల దేవుడితో సంబంధము దగ్గర అవుతుంది. ప్రార్థన అంటే మాటలు అని చెప్తున్నాం, సంభాషణ. ఇప్పుడు అమన్ స్నేహితుడు అంటున్నాడు, ఒక రోజులో స్నేహితుడు అయినాడా? అమన్ పరిచయం అయితేనే ఫ్రెండ్ అయినాడా? కాదు కదా. కొన్ని రోజులు ఉన్న తర్వాత చిన్నగా ఫ్రెండ్ అయినా, అంటే రోజు కొన్ని మాటలు మాట్లాడటం వల్ల, అంటే దేవుడితో కూడా రోజు మనము రెగ్యులర్గా మాట్లాడటం వల్ల దేవుడితో సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం కలుగుతుంది మనకు. ఓకే, మనం దేవుడు నమ్మినాము, దేవుడు మనం నమ్మాలి కదా. నువ్వు అమ్మని నమ్మినావు,
కదా, అవునా? ఇద్దరికి నమ్మకం ఉంటే కదా ఫ్రెండ్ అయితే, లేదంటే దూరము. కనుక సహవాసము దేవునితో, అదే సమయంలో యేసుక్రీస్తుతో, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఆయనతో మాట్లాడుతూ ఉండడం, నిరంతర సంభాషణ కలిగి ఉండాలి. ఆ సహవాసం అంటే మాట, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అంటే నిరంతరం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. నిరంతరం అంటే ఎక్కువ సమయం గడపడం, ఒకేసారి గడపడం కాకుండా సమయం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాన్ని కేటాయించుకొని, అది అరగంట కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, లేదా 5 నిమిషాలైనా కానీ క్లుప్తంగా క్లియర్గా దేవుడితో మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామా? ఫ్రెండ్తో లేదంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో మాట్లాడడం ఇష్టం వచ్చిన మన ఇష్టం వచ్చిన మాట్లాడతామా? మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడతాం. ఏ మాటలో అవే మాట్లాడతాం. పలికిన మాటలే మళ్ళీ పలకడం. అంటే ప్రాంతంలో చాలా సందర్భాలు ఏంటంటే పలికిన మాట నా ప్రభువా, నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, ఈ మాటలు రెగ్యులర్గా వస్తాయి. ఎన్నిసార్లు అంటావు? ఎన్నిసార్లు ఆ మాటలు దేవుడికి విసుగు కలుగుతుంది. ఎంత అవసరమో ఆ మాటలే పలకాలి, ఎంత అవసరమో అదే అడగాలి, ఎంత అవసరమో అదే ఉచ్చరించాలి. అనవసరమైన మాటలు పలకకూడదు. అనవసరం పదే ఉచ్చరించడం వల్ల ఆయన కూడా కోపం అవుతుంది. ఏదైనా ఇట్లా మాట్లాడతాడు, ఏదైనా అట్లా ఉండకూడదు. ప్రార్థనలో ఏదైతే ప్రాముఖ్యమైన విషయాలు ఉంటే అవే ఉచ్చరించి మాట్లాడాలి. అది ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన. ఆ విధంగా ఎక్కువ సమయం దేవుడితో గడపడం వల్ల పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనతో ఉంటుంది. ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం మనం కూడా పొందుతాము. ఆ తర్వాత లాస్ట్ ఏమంటారంటే ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ కలిగిన వారమై వారి యొక్క పనులలో, వారి యొక్క బాధ్యతల్లో మనం కూడా పంచుకుంటాం. అంతేకాదు అదే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. అది లేకపోతే ఎట్లన్నా వాళ్ళని వాళ్ళకపోతే నాకెందుకు, అట్లా కాదు. ఒకరి సమస్యలు ఒకరు పంచుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘం. కనుక ఈ యొక్క రాత్రికాలం చూసుకున్నాను. సంఘం అంటే ఏంటి? ఆధ్యాత్మిక సహవాసం. ఎన్నోది? 6వది. ఒకసారి చెప్పండి. ఫస్ట్ది నిర్వచనం. సంఘం అంటే నిర్వచనము చూస్తాం. 2వది పిలువబడినది. సంఘం అంటే పిలువబడినది. 3వది ఏంటి? దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయము. దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయం. 4వది ఏంటి? సంఘము క్రీస్తు యొక్క శరీరము. 5వది ఏంటి? సంఘము క్రీస్తుకు పెళ్లి కుమార్తె. ఈరోజు 6వది చూసాము. 6వది ఏమంటాడు? సంఘం అంటే ఆధ్యాత్మిక సహవాసం. ఇవి వరుసగా చెప్పుకుంటూ పోతున్నాం. వచ్చే వారం మరొక సంగతితో మనం కలుసుకుందాం. ఈ విధంగా దేవుడు మనం సహాయం చేయగా ప్రార్థన చేద్దాం.